అన్నీ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. కాకపోతే మేము ఎందుకు ఎక్కువ స్పందించమంటే మేము నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పనులు చేయడంలోనే మాకు టైం సరిపోట్ల. మీలాగా ఈ మీడియా చాట్లు పెట్టడము, అవాకులు చవాకులు పెట్టడము, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించడము ఇవన్నీ మాకు చేత కాదు. పని చేయడం ఒక్కటే మాకు చేతనవును. అందుకనే ఈరోజు అయినా తప్పట్ల మీ నీచ భాషను విని తట్టుకోలేక ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దయచేసి ఇకనైనా మీరు తగిన బుద్ధి తెచ్చుకోకపోతే మాత్రం మేమే సీఎం రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, మా మినిస్టర్స్ అవసరం లేదు, మా కార్యకర్తలు చాలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే ఉంది. ఇకనైనా మీ భాష ఇవన్నీ మార్చుకొని బుద్ధి తెచ్చుకొని ఉంటే చాలా మంచిదని నేను భావిస్తూ, ఇంకొకసారి ఖమ్మం వచ్చి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులను సహించేది లేదని, అలాగే మీ అవినీతి అక్రమాలు ఎవరికి తెలియదు? కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది. ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి గత 5-6 సంవత్సరాల్లో ఏం చేశారు? కరెంటు బిల్లులు కట్టలేదు, అది పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కదా మొత్తం మొదలుపెట్టి పూర్తి చేసి ఇవాళ రాజీవ్ ఆల్టర్నేట్ కెనాల్ నిర్మించి ఈరోజు రైతులకు నీళ్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు వర్షాలు పడకపోతే రైతులు నీళ్లు తెప్పించింది ఎవరు? ఇప్పుడు కాదా? అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమైంది? నీళ్లు రాలేదు అంటే కల్లూరులో ఆయన ప్రోగ్రాం ఉందన్నాక ముందు రోజు నీళ్ళు వదిలేరు, మళ్ళీ ఆయన వెళ్ళగానే నీళ్ళు ఆపారు. ఇవన్నీ గుర్తులేవనుకుంటారా ప్రజలకి? తగిన సమయం ఉంది. ఇంకా మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే మీ మర్యాద దక్కుతుంది. లేకపోతే మాత్రానికి ఇంకొకసారి మీరు ఖమ్మం జిల్లాకు రాలేరు. మా ప్రజలే, మా కార్యకర్తలే మీకు తగిన బుద్ధి చెప్తారని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.